నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని చలగర్గలో సర్పంచ్ సవితా పోషన్ అధ్యక్షతన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రవణం ద్వారా వినిపించారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంక్ ఖాతాలో తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులను అలాగే బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందొచ్చన్నారు. ఇల్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన్ జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్రా లోన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచ దేశాలకు భారత్కు పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు. వరి పంట, ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టొచ్చని, డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సవిత, పోషన్న, కార్యదర్శి అరుణ్, ఇతర అధికారులు, అంగన్వాడీల ఆశా వర్కర్లు, ప్రజలు, ఆయా పార్టీల నేతలు, గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడే వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. జై హింద్. నేడు తెలంగాణలోని 75 లక్షలకు పైగా ఆయుష్మాన్ కార్డులు, 1.25 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ ఖాతాదారులు మరియు 5,000కు పైగా మొదటగా ఐడి కొరకు హాస్పిటల్ వెళ్ళినప్పుడు మొదటగా ఐడి అడుగుతుంది. ఐడి ఏది అని. ఆ ఐడి ఒక్కసారి క్రెడిట్ అయిందనుకో, మీ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళినా ఆ ఐడి తీసుకొని వెళ్ళినా మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఏంటి అనేది ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నది రిపీట్ అవుతుంది అన్నాడు. ఒక హాస్పిటల్ నుంచి మరో హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఇక్కడ ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారా అనేది ఏర్పడిపోతాయి ఆన్లైన్లో. అది అబ్బా కార్డు అన్నట్టు. అబ్బా కార్డు దాదాపు అందరు తొందర చేయించుకోండి. ఇంకోటి మనకు నిజామాబాద్ లో 30 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ సంబంధించింది, గుండె సంబంధించింది, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ సంబంధించింది, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ డయాలసిస్ సంబంధించింది, డయాలసిస్ వాళ్ళకు బస్ పాస్ ఫ్రీ మరియు ఉచిత బస్ పాస్ ఫ్రీ ఉంటుంది. ఇంకా పింఛన్ కూడా 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు బాలాప్సపు నెలకు 16 గుడ్లు ఇస్తాము. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ప్రీ స్కూల్ పిల్లల్ని అంగన్వాడీ స్కూల్కి తోలేయాలని తల్లిదండ్రులను కోరుకుంటున్నాను. దయచేసి తోలేయగలరు. అందరికీ అవకాశాన్ని అందరూ తొలగించుకోండి. ఇల్లు లేని కూడా ఎవరైనా ఉంటే ఇల్లు కూడా రాపించుకోండి. అప్పా కార్డు అనేది అందరూ బ్యాంక్ ఖాతా అవన్నీ తీసుకొని తప్పనిసరిగా ఉపయోగించగలరని నా యొక్క నమస్కారం. సిలిండర్ లేని వాళ్ళు కూడా రాపించుకోండి. ఇక్కడనే రాస్తారు. అందరూ రాపించుకోండి. ఇల్లు రాపించుకోరు అందరూ. వాళ్ళ పైన మౌనిక మేడం ఇక్కడ రాస్తుంది. అబ్బా కార్డు శోభా మేడం, ఆశా వర్కర్లు రాస్తారని కూడా అందరూ రాపించుకోండి. థ్యాంక్ యూ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము మనకు సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక అకౌంట్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ లేదంటే మన బ్యాంక్స్ ద్వారా కానీ మనం అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఆ పాపకు 14 సంవత్సరాలు నిండే వరకు మనం ఎంతో కొంత అంటే మినిమం 250 రూపాయల నుంచి అకౌంట్ స్టార్ట్ అవుతుంది. మనం 1000 రూపాయల వరకు వేసుకోవచ్చు, 5000 వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ అంటే 10,000 వరకు కూడా మనము సంవత్సరాంతం వరకు అంటే జమ చేస్తూ ఉండాలి. అంటే మినిమం గా 10,000 పైన ఆ ఖాతాలో జమ అవుతూ ఉండాలి. ఒక సంవత్సరంలో 10,000 నుంచి 12,000 వరకు. ఈ రకంగా జమ అయిన డబ్బుని ఆ పాప 18 సంవత్సరాలు అయిన తర్వాత ఆమె చదువు కోసం గాని లేదంటే తర్వాత 21 సంవత్సరం తర్వాత ఆ పాప పెళ్లికి గాని అవి యూజ్ అవుతూ ఉంటాయి. ఈ సుకన్య
సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అనేవి కూడా మన అంగన్వాడీ టీచర్ ద్వారానే చాలా మటుకు మేము ఆ ఖాతాలని ఓపెన్ చేయించడం జరిగింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇది ఒకటి. మా అంగన్వాడీల ద్వారా ఎక్కువగా అవేర్నెస్ అనేది చేశాను. ధన్యవాదాలు. ఎరువుల శాఖ. నేను పిఎం ప్రణామ్ స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చాను. పిఎం ప్రణామ్ స్కీమ్ ఏంటంటే భూమి పునరుద్ధరణ మెరుగుదల అవగాహన కార్యక్రమం అన్నమాట. ప్రస్తుతం మనం అధిక దిగుబడి కోసం పంటలకి ఎక్కువగా ఎరువులు, రసాయన ఎరువులు వాడుతున్నాం. దీని వల్ల అయితే పంట దిగుబడి వస్తుంది కానీ క్వాంటిటీ అయితే వస్తుంది కానీ నాణ్యత తగ్గిపోతుంది. అలాగే ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి అనేది కలుషితంగా తయారవుతుంది. దాని ద్వారా వచ్చే ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్ ఇంకా చర్మ సమస్యలు. అందుకే మనం కొంచెం తక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడుకోండి. సేంద్రియ వ్యవసాయానికి మొగ్గు చూపాలన్నమాట. సేంద్రియ వ్యవసాయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మనకున్న పొలంలో కొంత భాగం అనేది సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకొని దాంట్లో సేంద్రియ ఎరువులు వాడుకోవాలి. వర్మి కాంపోస్ట్ అలాగే జంతువుల వ్యర్థాలు, గోమూత్రము, ఆవుపేడ ఇలాంటివి వాడుకోవడం వల్ల ఏంటంటే మనకి పంట నాణ్యత పెరుగుతుంది, భూమి బలంగా తయారవుతుంది, భూమి సామర్థ్యత కూడా పెరుగుతుంది. అలాగే సూక్ష్మజీవుల భద్రత కోసం మనం జీవన ఎరువులు వాడుకోవాలి. కొన్ని పోషకాలు అనేవి సూక్ష్మజీవులు తీసుకొని మన మొక్కలకు అందజేయడంలో తోడ్పడతాయన్నమాట. అందుకే జీవన ఎరువులు. అలాగే మట్టి నమూనా పరీక్ష. మన పొలంలో మనకి పోషణ విలువలు తెచ్చుకోవడానికి మట్టి నమూనా పరీక్ష వేసుకోవాలి. మీ పొలంలో ఉన్న మట్టిని శాంపుల్ తీసుకెళ్లి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ లో ఇస్తే వాళ్ళు టెస్ట్ చేసి మీకు ఒక సాయిల్ హెల్త్ కార్డ్ ఇస్తారు. దానిపైన అన్ని మెన్షన్ చేసి ఇస్తారనమాట. అప్పుడు మనం ఎరువులు అనేవి సమతుల్యంగా వాడుకోవచ్చు. అలాగే ప్రభుత్వం వారు మనకి నానో యూరియా అనేది అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది మన గుళికల రూపంలో ఉన్న యూరియా లాగానే నత్రజని అందిస్తుంది మొక్కల్లో. ఏంటంటే గుళికల రూపంలో ఉన్న యూరియా కన్నా తక్కువ మొత్తంలో మన పొలానికి సరిపోతుంది, ఎక్కువ దిగుబడి ఇస్తుంది. అలాగే దీన్ని 2 నుంచి 4% నానో యూరియా తీసుకొని మనం పొలాలకి పిచికారీ చేసుకోవాలన్నమాట, 1 లీటర్ నీటిలో కలుపుకొని. ఇది ఏంటంటే మనకు తక్కువ మొత్తంలో వాడినా ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది అదే విధంగా ఇక్కడ పెట్టాము మేము, దీన్ని డ్రోన్ అంటారు. ఇది నానో టెక్నాలజీ ద్వారా మనం పొలాలకు పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మీరు పిచికారీ డబ్బాలు తీసుకెళ్తారు కదా, అది వచ్చేసి 20 లీటర్స్ కెపాసిటీ దాకా ఉంటది. అది మనకి గంటకి పైగా సమయం పడుతుంది పిచికారీ చేసుకోవడానికి. అదే 6 నుంచి 7 సార్లు అనేది మనం బాడీని రీఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదేంటంటే ఇది 12 లీటర్స్ కెపాసిటీ అన్నమాట. మీకు గంట సమయం పట్టకుండా ఇది 10 నుంచి 15 నిమిషాల్లో 1 ఎకరం పిచికారీ చేస్తుంది. ఇది ఏ విధంగా పిచికారీ చేస్తుందో మేము డ్రోన్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము. స్పీచ్ అయ్యాక అందరు చూస్తున్నారు. థ్యాంక్ యూ. అధికారులకి, గ్రామ రైతులకి, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. గవర్నమెంట్ నుంచి వ్యవసాయ శాఖ తరఫున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం అమల్లో జరుగుతుంది. అయితే ఇందులో సంవత్సరానికి 6,000 చొప్పున 4 నెలలకి ఒకసారి 2,000 రైతుల అకౌంట్ లో అమౌంట్ జమ చేయడం జరుగుతుంది. మన గ్రామంలో 86 లక్షల అమౌంట్ జమ చేయడం జరిగింది. ఈ పథకం భార్య భర్తలు ఇద్దరిలో ఒకరికి వస్తుంది. స్టూడెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఉద్యోగులు, 10,000 పింఛన్ ఎక్కువ వచ్చే వాళ్ళు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, వీళ్ళందరూ అనర్హులు. మిగతా వాళ్ళు ఎవరికైనా కానీ ఈ అమౌంట్ అనేది ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మనకి కొత్తగా 2019 తర్వాత బుక్స్ వచ్చిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ అనేది ఇప్పుడు ఛాయిస్ ఇస్తారు. మళ్ళీ ఆ ఛాయిస్ ఇచ్చినప్పుడు మన మీ సేవా కేంద్రాల్లో సిఎస్సి సెంటర్ దర్పల్లి, కొరట్పల్లి, దుబ్బాక దగ్గరలో, లేకపోతే మీ ఫోన్ లో కానీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అప్లై చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చదవచ్చు. మైక్ సన్న వైర్ పడండి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, వీటి యొక్క మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పటి కాలంలో జీవన్ జ్యోతి బీమా యోజన ఈ 2 మంచి స్కీమ్స్. ఇందులో భాగంగా సురక్ష బీమా యోజన అనేది 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఎవరైనా అర్హులు
సపోజ్ ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే వాళ్ళ నామినీకి వాళ్ళ కుటుంబ సభ్యులకి 2 lakhs ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది.